జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎక్కడున్నాం? ద్రోణ పర్వం 3వ ఆశ్వాసం 14వ రోజు యుద్ధంలో ఉన్నాము. అభిమన్యుడి చావుకు కారణమైనటువంటి సైంధవుడిని చంపి తీరుతాను సూర్యాస్తమయంలోపు, లేదంటే గాంధీవంతో సహా అగ్గిలో దూకుతానని అర్జునుడు ప్రమాణం చేశాడు. ఇక 14వ రోజు యుద్ధంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అర్జునుడిని సైంధవుడి దరిదాపుల్లోకి రానివ్వను అని చెప్పేసి పక్కడ్బందీ వ్యూహాన్ని పన్నాడు ద్రోణుడు. అది ఎలా ఉంది వ్యూహము? నర్మగర్భంగా పద్మ వ్యూహం, దాని చుట్టూ సూచి వ్యూహం, చుట్టూ శకట వ్యూహం పన్ని ఉన్నాడు. అయినప్పటికీ అర్జునుడు ద్రోణాచార్యుని దాటుకొని అటు నుంచి కృతవర్మను ఓడించి ముందుకు సాగుతున్నాడు. ఇంతవరకు మనం గత ఎపిసోడ్లో చూసాం కదా. ఈ రోజు ఎపిసోడ్లో కృతవర్మను దాటేసిన తర్వాత అర్జున రథం ఎటు వెళ్ళింది, ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు కృతవర్మ దగ్గరనే అర్జునుని యొక్క ఎవరైతే రథరక్షకులు ఉన్నారో ఆ రథరక్షకులు అక్కడే ఆగిపోయారు. అంటే ఇప్పుడు ఏంటి, అర్జున రథం అనేది అంటే కృష్ణార్జున రథం అనేది కనీసం రథరక్షకులు కూడా లేరు, కేవలం కృష్ణార్జునులు ఇద్దరు మాత్రమే ఈ వ్యూహం మధ్యలోకి వెళ్ళిపోతున్నారు. సో అలా వెళ్తూ ఉంటే ముందుగా వాళ్ళకి అంటే ఎప్పుడైతే కృతవర్మను ఓడించి ముందుకెళ్లారో అక్కడ శృతాయుధుడు అడ్డొస్తాడు వీళ్ళకి. శృతాయుడు వచ్చి అర్జునుడితో యుద్ధం చేస్తుంటాడు. ఈ శృతాయుధుడు ఎవరు అంటే వర్ణుడి కొడుకు. వర్ణుడికి అదేవిధంగా వర్ణశా నది గర్భంలో పుట్టినటువంటి వాడు, మహాశక్తివంతుడు. ఇతనికి వర్ణుడు ఒక వరం ఇస్తాడనమాట. ఇతని దగ్గర ఒక గద ఉంటుంది. ఆ గద ఎంతటి శక్తివంతుడైనా సరే, అంటే అతనికి ఎదురుగా వచ్చినటువంటి శత్రువు ఎంతటి వాడైనా సరే ఆ గద చేత హతమార్చబడతాడు. ఎందుకంటే ఆ గద అంత శక్తివంతమైనటువంటి గద. కాకపోతే వర్ణుడు ఆ గద ఇచ్చేటప్పుడు ఒక విషయం ఏం చెప్తాడంటే, ఇది కేవలము నువ్వు యుద్ధ సమయంలో అంటే శత్రువు చేతిలో ఆయుధం ఉన్నప్పుడు మాత్రమే నువ్వు దీన్ని వాడాలి. నిరాయుధుడి మీదకి దీన్ని ప్రయోగించావంటే మాత్రం ఇది తిరిగి వచ్చి నీ ప్రాణాలను తీస్తుంది, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు. దాంతో శృతాయుధుడు అప్పటి నుంచి జాగ్రత్తగా ఉంటాడు. ఆ గదతో మహాద్భుతమైన విజయాలు ఎన్నో కూడా సాధించినవాడు. సో ఇలాంటి శృతాయుధుడు అర్జునుడికి ఎదురుగా వస్తాడు, వచ్చి అర్జునుడితో యుద్ధం చేస్తుంటాడు. ఇక అర్జునుడికి శృతాయుధుడికి మధ్య యుద్ధం ఎలా ఉంటుందంటే, శృతాయుధుడు వస్తూనే అర్జునుడి మీద 3 బాణాలు వేస్తాడు, కృష్ణుడి మీద 70 బాణాలు వేస్తాడు. ఒక వెడల్పాటి బాణం తీసుకొని వానర పతాకం మీద వేస్తాడు. ఆ తర్వాత 90 బాణాలను శృతాయుధుడి మీద గట్టిగా, అంటే శృతాయుధుడు శరీరంలో నాటుకునేటట్టు అర్జునుడు వేస్తాడు. ఆ తర్వాత 70 బాణాలు మళ్ళీ శృతాయుధుడు అర్జునుడి మీద వేస్తాడు. ఆ తర్వాత ఒక బాణం గురి చూసి కొడతాడు అర్జునుడు. దాంతో శృతాయుధుడు విల్లు విరిగిపోతుంది. విల్లు విరిగిపోగానే వెంటనే తన గద తీసుకొని తన రథం నుంచి కిందికి దూకి అర్జునుడి మీదకి వస్తుంటాడు. కానీ అదే సమయంలో కృష్ణుడు ముసిముసి నవ్వులు నవ్వుతూ, అంటే అర్జునుడు ముందు శృతాయుధుడు ఓడిపోయాడు అన్నట్టుగా నవ్వుతుండడంతో వెంటనే శృతాయుధుడికి ఒళ్ళు మండి ఆ గదకు సంబంధించి వరుణుడు చెప్పినటువంటి మాటను కూడా మర్చిపోయి, అంటే శని నెత్తిన కూర్చుంటే ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు, వాడి ప్రాణం మూడేటువంటి సమయం వచ్చింది కాబట్టి అది అర్థం పర్థం లేకుండా అర్జునుడి మీదకి వెళ్ళేటువంటి వాడు కాస్త వెళ్ళి ఆ గదని కృష్ణుడి మీదకి వదులుతాడు. కృష్ణుడు నిరాయుధుడుగా ఉన్నాడు కాబట్టి వెంటనే ఆ గద వెళ్ళి కృష్ణుడి మెడలో మాలగా మారుతుంది. ఈ గద వేయిస్తున్నప్పుడే అర్జునుడు ఒక 2 బాణాలను వేస్తాడు. ఆ 2 బాణాలతో శృతాయుధుడు 2 భుజాలు కూడా పోతాయి. ఇక గద అటు కృష్ణుడి మెడలో మాలగా మారి ఆ తర్వాత వచ్చినటువంటి శక్తి శృతాయుధుడి మీద ఒక పిడుగులా వచ్చి పడుతుంది. సో ఈ విధంగా శృతాయుధుడు కూడా మహాయోధుడే, కానీ అంటే మితిమీరిన గర్వంతో మొత్తానికైతే కృష్ణార్జునుల చేతిలో చనిపోతాడు. ఇక శృతాయుధుడు చనిపోయిన తర్వాత అర్జున రథంని అడ్డుకోవడానికి సుదక్షిణుడు వస్తాడు. సుదక్షిణుడు కాంబోజ దేశరాజు, మహావీరుడు. సో వస్తూనే అర్జునుడికి మీద 15 కోలలు గుప్పిస్తాడు. అదేవిధంగా కృష్ణుడి మీద 3 కోలలు, అంటే కోలలు అంటే అవి కూడా ఆయుధాలు లాంటివి, అంటే అగ్నిశిఖలాగా వచ్చి తగులుతుంటాయి అన్నమాట. వెంటనే అర్జునుడు సుదక్షిణుడు ఒళ్ళంతా కూడా తూట్లు పడేటట్టు అతని మీద బాణాలు వేస్తాడు. ఆ తర్వాత బంగారు గంటలు కనలం అంటున్నటువంటి ఒక శక్తి తీస్తాడు సుదక్షిణుడు. ఈ శక్తి తీసి దీన్ని అర్జునుడి మీద వదులుతాడు. నిజానికి ఈ శక్తి ఒకసారి అర్జునుడికి వచ్చి తగలగానే ఒక సెకండ్ కాలం, అంటే ఒక కాసేపు కాలము అర్జునుడు తన శరీరం అదుపు తప్పుతుందా అన్నట్టుగా ఒక్కసారి ఆ శక్తి అర్జున్ని ఆవహిస్తుంది. కానీ వెంటనే అర్జునుడు ఒక సెకండ్ వ్యవధిలోనే మళ్ళీ వెంటనే కోలుకుంటాడు. అంటే ఒక్కసారి జల్దరిచ్చినట్టు అవుతుంది అనమాట. ఆ శక్తి వచ్చి అర్జునుడికి తగలగానే ఒక వణుకు అనేది అర్జునులో పుడుతుంది. కానీ వెంటనే మళ్ళీ సర్దుకుంటాడు, ఒక సింహనాదం చేస్తాడు. అది ఎవరైతే ఒక్కసారి ఇలా అయినట్టు అర్జునుడు అనేసరికి తను అర్జునుడి మీద పై చేయి సాధించానన్నట్టుగా సుదక్షిణుడు ఒక పెద్ద సింహనాదం చేస్తాడు. వెంటనే అర్జునుడు తేరుకుంటాడు. లిప్తలో 14
4 బాణాలను తీసి మళ్ళీ సుదక్షిణుడి సుదక్షిణుడి మీదకి వేస్తాడు. దీంతో పాటు సుదక్షిణుడి సారథిని చంపేస్తాడు. అతని ధనుసు పేరు కోదండం. ఆ కోదండాన్ని విరిచేస్తాడు. అతని జెండాని ఇరగొట్టేస్తాడు. 4 గుర్రాలను చంపేస్తాడు. ఒక బాణం తీసి సుదక్షిణుడి గుండెలు చీల్చుకొని వెళ్ళేలాగా బాణాన్ని వేస్తాడు. దాంతో సుదక్షిణుడు కూడా అక్కడికక్కడ మరణిస్తాడు. సుదక్షిణుడు మరణించిన తర్వాత సురసేన, శిబి, వసాతి దేశాలు ఉన్నటువంటి ఎవరైతే సైన్యాలు ఉన్నాయో అవన్నీ కూడా వచ్చి గట్టిగా అర్జునుని చుట్టుముడతాయి. ఎంతమంది అంటే ఒక క్షణకాలంలో 600 మంది చనిపోయే రకంగా, అంటే 600 రథాల మీద ఉన్నటువంటి రధికులు చనిపోయే రకంగా అర్జునుడు బాణాలు వేస్తుంటాడు. అంటే ఆ రకంగా ఆ సైన్యం అనేది ముందుకు వస్తుంటుంది. అద్భుతంగా గాంధీవాన్ని సంధించి అద్భుతమైనటువంటి యుద్ధం ఇక్కడ అర్జునుడు చేస్తుంటాడు. ఇక అక్కడి నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత శృతాయు, ఆయుతాయు అనేటువంటి 2 రాజులు వస్తారు. ఈ 2 కూడా మహావీరులు. వీరు ఇందులో ఏంటంటే శృతాయువు వస్తూనే ఒక తోమరాన్ని, అదేవిధంగా ఆయుతాయు ఒక శూలాన్ని, తోమరాన్ని శృతాయు, ఆయుతాయు ఒకే సమయంలో అర్జునుడి మీద వేస్తాడు. అర్జునుడు ఆ 2 వచ్చి తగలగానే ఒక్కసారి మూర్ఛిల్లిపోయి రథం నుంచి కింద పడిపోతూ ఏదైతే జెండా కర్ర ఉంటుందో ఆ కర్ర పట్టుకొని ఆగుతాడు. అసలు ఒక్కసారి అర్జునుడు రథం నుంచి కింద పడిపోతుండడంతో కౌరవ సైన్యం అంతా కోలాహలంగా ఓ ఓ ఓ ఓ అని చెప్పేసి అరుపులు, కేకలు పెడుతుంటుందన్నమాట. వెంటనే ఆ జెండా కర్ర పట్టుకొని అలా అమాంతంగా కింద పడకుండా అర్జునుడు తనని తాను సంధాయించుకొని ఆపి మళ్ళీ రథం మీదకి వచ్చేస్తాడు. ఇలా అర్జునుడు తుల్లి పడిపోతుండడంతో కృష్ణుడికే బాధేస్తుంది తెలుసా. కృష్ణుడే అనుకుంటాడు మనసులో, అయ్యో బాబోయ్ పాపం ఒక్క అర్జునుడు లక్షలాది మంది చుట్టుముట్టి అతన్ని తరుముతున్నారు, అతనితో యుద్ధం చేస్తున్నారు, అలసిపోతున్నాడు, ఎలా అర్జునుడు అనుకున్న లక్ష్యాన్ని చేరతాడు అని చెప్పేసి వెంటనే వెనక్కి తిరిగి, అర్జున నువ్వు సరిగ్గా ఉన్నావా, నీకేం కాలేదు కదా, నువ్వు యుద్ధం చేయగలుగుతావా అనగానే వెంటనే అర్జునుడు మళ్ళీ ఒక్క సెకండ్ వ్యవధిలోనే తనను తాను సర్దుకొని, బావా నాకేం కాలేదు, నేను యుద్ధం చేస్తాను అంటాడు. సరే ఇంకా ఆలోచిస్తున్నావేంటి, వెంటనే ఇంద్రాస్త్రాన్ని ప్రయోగించు అంటాడు. వెంటనే అర్జునుడు ఇంద్రాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఇంద్రాస్త్రం శక్తి ఎలా ఉంటుందంటే, ఒక్కసారి ఇంద్రాస్త్రం వేయగానే అది శృతాయువు, ఆయుతాయువుల చేతులు నరికి, కంఠాలు కత్తిరించి వాళ్ళ అనుచరులైనటువంటి 500 మందిని తుడిచిపెట్టేస్తుంది. ఒక్కసారి అస్త్రం వదలగానే ఈ ఇద్దరి చేతులు నరికేసి, తలలు నరికేసి, మిగతా వీంతో వచ్చినటువంటి 500 మంది అనుచరుల తలలు నరికి వచ్చి అర్జునుడి అమ్ముల పొదిలో చేరుతుంది. అలా ఉంటుంది ఇంద్రాస్త్రం అనేది. సో అలా ఇంద్రాస్త్రాన్ని సంధించి మొత్తానికైతే శృతాయును, ఆయుతాయును చంపేసి మళ్ళీ కొంచెం ముందుకు వస్తుండడంతో దీర్ఘాయు, నియతాయు అనేవాళ్ళు శృతాయు, ఆయుతాయు ఒక పిల్లలు. తమ తండ్రుల్ని తమ కళ్ళ ముందే అర్జునుడు చంపడంతో విపరీతమైనటువంటి కోపంతో అర్జునుడి మీదకి వచ్చి కలబడతారు. వీళ్ళ కోపం సరైనదేమో కానీ వీళ్ళకి అర్జునుడిని ఎదిరించేటువంటి శక్తి లేదు. వెంటనే అర్జునుడు ఒక 2 బాణాలు తీసి వీళ్ళిద్దరిని కూడా, అంటే వాళ్ళ సారథుల్ని, వాళ్ళ గుర్రాలని చంపేస్తాడు, వాళ్ళ తలల్ని ఎగరగొట్టేస్తాడు. దీంతో దీర్ఘాయు, నియతాయు కూడా చనిపోతారు. మళ్ళీ కొంచెం ముందుకు వచ్చేసరికి కళింగులు, దక్షిణాది వాళ్ళు, అంగదేశం వాళ్ళు, మ్లేచ్చులు, బాహిలికులు, యవనులు, పారధులు, శకులు, బార్బరులు వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ఏనుగు సైన్యంతో వచ్చేసి మొత్తం అర్జునుడిని చుట్టుముడతారు. దీంతో అర్జునుడు ఒక గాంధీవాన్ని సంధిస్తుంటే ఒక్కొక్క బాణానికి కొన్ని 10 వందల సంఖ్యలో తలలు ఎగిరిపోతూ ఉంటాయి. అంతమందిని చంపుతున్నా కూడా వాళ్ళు అదే రకంగా వస్తూ ఉంటారు. అసలు అర్జునుడికి ఇంకొక పేరుంది, బీభత్సుడు అని. ఎందుకంటే యుద్ధంలో భయాన్ని సృష్టిస్తాడు, అంటే భయానక వాతావరణాన్ని సృష్టిస్తాడు కాబట్టి ఆ పేరు. కానీ అర్జునుడే భయపడిపోతాడంట వాళ్ళు వస్తుండడం దాన్ని బట్టి. దాంతో కృష్ణుడితో అంటాడు అర్జునుడు, ఏంటి బాబా వీళ్ళు చావడానికంటే వాళ్ళ ముందున్న వాళ్ళు చనిపోతుంటే కూడా ఎలాంటి అది లేకుండా, జంకు బొంకు లేకుండా ఏదో చావడానికే వస్తున్నట్టు, ప్రాణత్యాగం చేయడానికి వస్తున్నట్టు అలా వచ్చేస్తూనే ఉన్నారు, ఎవ్వరు కూడా వెనకడుగు వేయడం లేదు. అంటే అసలు ఈరోజు అందరి లక్ష్యం ఒక్కటే, ఎట్టి పరిస్థితుల్లోనూ అర్జునుడు జయద్రథుని చేరొద్దు. అర్జునుడు జయద్రథుని చేరకపోతే అర్జునుడే అగ్గిలో దూకి చచ్చిపోతాడు. ఒకసారి అర్జునుడు చనిపోయాడంటే ఇంకా యుద్ధం అనేదే ఉండదు. ఎలాగో ధర్మరాజు అర్జునుడికి ఏమన్నా అయితే యుద్ధం చేసే పరిస్థితి ఉండదు కాబట్టి, సో ఎలా అయినా సరే ఈరోజు అర్జునుని జయద్రథుడిని దగ్గరికి పోకుండా ఉండడానికి ప్రతి ఒక్కరు కింద, అంటే ఎవరైతే పదర బట్టలు ఉంటారు కదా, అక్కడి నుంచి మహారాజుల వరకు కూడా ప్రతి ఒక్క
ఒక్కరి లక్ష్యం ఒకటే ఉంటది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అర్జునుడిని అటువైపు జయద్రథుడి వైపుగా వెళ్ళనివ్వకుండా ఉండడానికి తమ ప్రాణాలు అడ్డేస్తూ ఉంటారు. వస్తూ ఉంటారు, చస్తూ ఉంటారు. ఎవ్వరు అంటే తమ ముందు వాళ్ళు చనిపోతున్నా, చేస్తున్నా జంకు, బొంకు లేకుండా అలా వచ్చి అర్జునుడి మీద పడుతూనే ఉంటారు. అర్జునుడు గాంధీవాన్ని సంధించి ఏస్తూనే ఉంటారు. అసలు కృష్ణార్జునులు చూస్తుంటే అసలు కృష్ణుడు అలా వెళ్తుంటే అర్జునుడు వేస్తున్నటువంటి అంటే ఒక్కొక్కసారి వరుణుడిలా కనిపిస్తుంటాడు. అంటే వర్షం కురిపిస్తుంటాడు. వర్ష బాణాలు కురిపిస్తుంటాడు. ఒక్కొక్కసారి అగ్నిదేవుడిలా కనిపిస్తుంటాడు. అలా అగ్ని సృష్టిస్తుంటాడు. మరోసారి పెనుగాలను సృష్టిస్తుంటాడు. అసలు అన్నీ అన్నిని ఆయనకున్నటువంటి విద్యలన్నీ అక్కడ ప్రదర్శిస్తూ ఉంటాడు. వేసి వాళ్ళ నుంచి అంటే ఆ సైన్యాన్ని చీల్చుకొని ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వాళ్ళొచ్చి అడ్డుకుంటూనే ఉంటారు. అయినా కూడా అసలు బీభత్సుడు అనేటువంటి పేరుకు సార్థకత వచ్చేలాగా అర్జునుడు అద్భుతమైనటువంటి యుద్ధం అయితే అక్కడ చేస్తుంటాడు. అలా చేస్తూ చేస్తూ ఆ సైన్యాన్నంతా కూడా తుదముట్టించి ఇంకా ముందుకు వెళ్తాడు. ముందుకు వెళ్ళేసరికి అక్కడ అంబష్ట దేశ రాజు వచ్చేసి మళ్ళీ అర్జునుడిని అడ్డుకుంటాడు. అర్జునుడికి అంబష్ట దేశ రాజుకి కూడా యుద్ధం జరుగుతుంది. వెంటనే కాసేపు యుద్ధం చేసిన తర్వాత అంబష్ట దేశపు రాజు యొక్క గుర్రాల్ని పడగొట్టేస్తాడు. అతని రథాల్ని ముక్కలు చేస్తాడు. దీంతో మళ్ళీ కిందికి దూకుతాడు అతను. ఒక పెద్ద గద తీసుకుంటాడు. అతను ఇటు కృష్ణార్జునుల మీదకి ఉరికొస్తుంటాడు. వెంటనే ఆ గదని సగంలోనే కొట్టేస్తాడు అర్జునుడు. ఆ తర్వాత మరో గద తీస్తాడు. దాంతో మళ్ళీ చేతిలో ఉన్నటువంటి గదని చేతిలోనే ముక్కలు చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ ముందుకొస్తున్నటువంటి అంబష్టుడి యొక్క రెండు భుజాలు కూడా ఎగిరిపోయేలాగా 2 బాణాలు వేస్తాడు. ఆ తర్వాత ఒక బాణం వేసి అతని కంఠాన్ని నరికేస్తాడు. సో ఇలా అంబష్టుడు కూడా చనిపోతాడు. సో ఇప్పటి వరకు ఎలా జరుగుతుంది అర్జునుడి యొక్క యాత్ర? ద్రోణాచార్యులను తప్పించుకున్నాడు. కృతవర్మను మూర్చిపోయేటట్టు చేశాడు. శృతాయుధుని చంపేశాడు. సుదక్షిణుని చంపేశాడు. ఆయుతాయుని చంపేశాడు. అంబుష్టరాజుని చంపేశాడు. అసలు నిర్విరామంగా నిరాటంకంగా అర్జునుని యొక్క ఈ జేత్రయాత్రలాగా అది ముందుకు సాగుతూనే ఉంది. ఇది చూసి ఇప్పుడు దుర్యోధనుడికి ఒళ్ళు మండుతుంది. అంటే అతని ఒంటి మీద తేళ్లు జరులు పారినట్టే ఉంటుంది. ఏంటిది ఈ గురువుగారేమో పెద్ద పెద్ద మాటలు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అర్జునుడు ముందుకు రాలేడు. ఈ రోజు విజయం మనదే. అర్జునుడు ప్రతిజ్ఞ నెరవేర్చుకోలేడని చెప్పేసి పెద్ద పెద్ద గంభీరాలు పలికాడు. ఈ అర్జునుడు చూస్తేనేమో అసలు చిచ్చర పిడుగులా చొచ్చుకొని పోతున్నాడు. అర్జునుని ఆపే శక్తి ఎవరికి లేదన్నట్టుగా ముందుకు పోతున్నాడు. అసలు ఈ గురువుగారు ఏం చేసినట్టు? అసలు నిజంగా నేను ద్రోణాచార్యులని నమ్మొచ్చా లేదా? ఎందుకైనా మంచిదే. ఈయనకి ఎక్కడ లేని ప్రేమ అర్జునుడు అంటే. అర్జునుడు చనిపోతాడంటే ఈయన నిజంగానే నాతో ఏమైనా ఆటలాడుతున్నాడా? కావాలనే అర్జునుడిని వదిలేస్తున్నాడా? లేకపోతే ద్రోణాచార్యులేంటి? ద్రోణాచార్యులను తప్పించుకొని అర్జునుడు రావడం ఏంటి? ఇదంతా జరిగేదా? కేవలం కావాలని ద్రోణాచార్యులు ఇదంతా చేస్తున్నారు. నా వైపు ఉన్నట్టుగా ఉన్నాడు. నిజానికి ద్రోణాచార్యులు పాండవుల మనిషి అని చెప్పేసుకొని లోపల బాగా గులుక్కుంటూ అసలు ఈ ద్రోణాచార్యుల సంగతి చెప్తాను నేను. అసలు ఆయన ఎక్కడున్నాడు? నిజంగా ఆయన నన్ను నమ్మించి మోసం చేస్తున్నాడా ఏంటని చెప్పేసి కోపంగా ద్రోణాచార్యుల వైపు బయలుదేరతాడు. మరి ఇప్పుడు దుర్యోధనుడు ద్రోణాచార్యులతో ఏం చెప్పాడు? ఆ తర్వాత ద్రోణాచార్యులు ఏం చేశాడు? అసలు 14వ రోజు యుద్ధంలో ఏ రకంగా మనకు సైంధవుడు వరకు అర్జునుడు వెళ్ళే వరకు ఎన్ని కీలక మలుపులు తిరుగుతుంటుందో కథ. సో అదంతా కూడా మనం 1 బై 1 చెప్పుకుందాము. ఇప్పుడు నిజంగా ఎంత అద్భుతం కదా ఇది. ఎందుకంటే కృష్ణార్జునుల రథానికి కనీసం రథరక్షకులు కూడా లేరు. అక్కడ ఎవ్వరూ లేరు. ఒక్క అర్జునుడు మాత్రమే యుద్ధం చేస్తున్నాడు. చుట్టూ అతని రథరక్షకులు లేరు. అక్కడ ఉన్నటువంటి కృష్ణుడేం ఆయుధం పట్టుకొని ఉన్నవాడు కాదు. మహా వీరులందరూ వచ్చి యుద్ధం చేస్తున్నారు. లక్షలాది సైన్యం వచ్చి అర్జునుడి మీద పడుతుంది. అయినా కూడా అర్జునుడి గుర్రానికి కానీ, అర్జునుడి చక్రానికి కానీ, అర్జునుడి రథానికి కానీ, అర్జునుడి వానర పతాకానికి కానీ, ఇటు కృష్ణుడికి కానీ, అటు అర్జునుడికి కానీ ఎవ్వరికి ఏమీ జరగకుండా అంత అద్భుతంగా ఎలా ముందుకు సాగలుగుతున్నారు? అది కేవలం కృష్ణుడి యొక్క లీల. తెలుసు కదా, ఆ ముందు రోజు ఎప్పుడైతే అర్జునుడు యుద్ధానికి బయలుదేరుతున్నాడో అప్పుడు కృష్ణుడు అర్జునుడి రథం చుట్టూ ఒక మంత్రోచ్చరణ చేస్తూ ఒక 3 ప్రదక్షిణలు చేస్తాడు. ఆ మంత్రశక్తి అర్జునుడి రథాన్ని కాపాడుతుంటున్నాడు. ఎవ్వరు లేకపోయినా ఒక్క అర్జునుడు తనను తాను రక్షించుకుంటూ, తన రథాన్ని రక్షించుకుంటూ, తన రథసారథిని రక్షించుకుంటూ, తన గుర్రాన్ని రక్షించుకుంటూ ఇంతమందితో యుద్ధం చేయగలిగినటువంటి శక్తి అర్జునుడికి వచ్చిందంటే అది కేవలం కృష్ణుడి వల్లే. ఆ తర్వాత అర్జునుడు ఏ విధంగా యుద్ధం చేస్తాడు, కృష్ణలీల ఏ విధంగా సాగుతుంది, మనం రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి. మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, చూడండి. థ్యాంక్ యూ. జై హింద్.